నమస్కారం. ఈరోజు సుఖీభవలో అజీర్తి బాధలకు ఆయుర్వేద వైద్యం, యోగా గుండెకు మంచిదేగా, ప్రమాదంలో చేయి పడిపోతే తరచూ ముక్కు నుంచి నీరు కారుతోందా, ఇంకా హెల్త్ టిప్. మన జానెడు పొట్ట బాగున్నంత వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు, అంతా సాఫీగా నడిచిపోతుంది. అదే పొట్టలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇక మనకు సంకటం మొదలవుతుంది. అజీర్తి బాధలు అలాంటివే. తిన్నది ఒక పట్టాన అరగదు, పొట్టంతా ఉబ్బరంగా, లోపలేదో రాయి పెట్టినట్టుగా ఒకటే వేదనగా ఉంటుంది. పొట్టలో అజీర్తి బాధలకు ఆయుర్వేదం తనవైన పరిష్కార మార్గాల్ని చెప్తుంది. అజీర్తి బాధలకు ఆయుర్వేదం సూచిస్తోన్న చికిత్సలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణశక్తి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా దానికి ముఖ్యమైనటువంటి కారణం జీర్ణశక్తి అన్నమాట. దీన్ని అగ్ని అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఆకలి బాగా కలగటం, తిన్నటువంటి ఆహారం చక్కగా అరగటం, అరిగినది శరీరానికి కావాల్సినటువంటి రసధాతువుగా, రక్తధాతువుగా, మాంసధాతువుగా అలా కరెక్ట్గా ధాతువులుగా రూపుదిద్దుకొని శరీరానికి బలాన్ని ఇవ్వటం. ఈ మూడు సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఏంటంటే మన జీర్ణశక్తి చక్కగా ఉంది అని అర్థం. జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో ఇప్పుడు మందాగ్ని ఉండి ఎక్కువగా ఆకలేయటం లేదు, కొంచెం తిన్నా కడుపు బరువెక్కిపోయినట్టు ఉంటుంది అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలా ఉండే వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళు మందాగ్ని ఉన్నటువంటి వాళ్ళు ఆకలి పెరగడం కోసమని కొంచెం కారము, పులుపు ఈ రెండు రుచుల్ని ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఈ కారము, పులుపు అంటే ఏంటంటే మనకి కొంచెం పచ్చిమిరపకాయలు కానివ్వండి, మిరియాలు, అల్లము, సొంఠి ఇలాంటి పదార్థాలని ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ మందాగ్ని ఉన్నటువంటి వాళ్ళకి జీర్ణశక్తి బాగుంటుంది. తీక్ష్ణాగ్ని అంటే ఆకలి విపరీతంగా ఉంటూ ఉంటుంది, ఎంత తిన్నా సరే అది శరీరానికి పట్టకుండా మళ్ళీ మళ్ళీ ఆకలేసేస్తూ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు పులుపు, కారం తగ్గించేసుకోవాలి. తినేటువంటి ఆహారంలో పులుపుని, కారాన్ని తగ్గించుకుని కమ్మగా ఉండేటువంటివి, తీయగా ఉండేటువంటివి, చేదుగా ఉండేటువంటివి ఈ రుచులు అన్నమాట. అంటే చేదు, కమ్మగా ఉండేటువంటివి, తర్వాత తీయగా ఉండేటువంటివి, వీటిని కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే వీళ్ళ ఆకలి మరీ మాటిమాటికి ఆకలేసేయకుండా కాస్త అదుపులో ఉంటుంది. అలాగే విషమాగ్ని అంటే ఒక్కొక్క రోజు బాగా ఆకలేస్తూ ఉంటుంది, ఒక్కొక్క రోజు అస్సలు ఆకలే వేయదు. సో ఏ రోజు ఎలా ఉంది ఆకలి అన్న దాన్ని గమనించుకొని తినాలి. రోజు ఒకలాగే తినేద్దాం అనుకోకూడదు. ఈ పూట ఆకలి ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని అనుసరించి తినాలి. ఒక్కొక్క రోజు ఆకలి అనిపించకపోతుంటే కనుక తగ్గించుకుని తినాలి. అలా చేస్తేనే కనుక వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఆకలి లేనప్పుడు కూడా బాగా ఎక్కువగా తినేస్తే కనుక అది విష పదార్థంగా తయారవుతుంది. తీసుకునే ఆహార పరిమాణం చాలా ముఖ్యమైనటువంటిది. తినే ఆహారంలో 1/3 వంతు ఘన ఆహారం ఉండేలాగా, 1/3 వంతు ద్రవ పదార్థాలు ఉండేలాగా చూసుకుని 1/3 వంతు అంటే స్టమక్ని ఖాళీగా వదిలేసేయాలి. అలా చేసినట్టయితే కనుక జీర్ణశక్తి చక్కగా ఉండడానికి, జీర్ణశక్తి పెంచుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాల్లాగా చేయడానికి ఏంటంటే సొంఠిని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అంటే కొంచెం నేతిలో వేసి వేయించి దాన్ని పొడి చేసి ఉంచుకొని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఒక చెంచాడు సొంఠి పొడి వేసి కరిగిన నెయ్యి కూడా కలుపుకొని ఒక్క ముద్ద ఆహారం తీసుకొని తర్వాత మిగతా ఆహారం తింటున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగుండడానికి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే బాగా మందాగ్నిగా ఉండి ఆకలి మందంగా ఉన్నటువంటి వాళ్ళు మిరియాలని కాస్త పొడిలాగా చేసేసుకుని అందులో కొంచెం ఉప్పు కూడా కలుపుకొని ఒక అర చెంచాడు పొడి అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో వేసుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తిని మిగతా ఆహారం తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆకలి, జీర్ణశక్తి కూడా మెరుగుపడతాయన్నమాట. అలాగే ఇంకా కొంతమందికి ఒక్కొక్క రోజు ఒకలాగా ఆకలి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, కాస్త అజీర్ణం అది చేస్తున్నట్టుగా ఉండేవాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాముని వేయించి పొడి చేసి పెట్టేసుకోవాలి. ఈ పెట్టుకున్నటువంటి పొడిలో కొద్దిగా తగినంత ఉప్పు కూడా కలిపి ఉంచుకొని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఈ వాము పొడి కొంచెం నెయ్యి కలిపేసుకుని ఒక ముద్ద తిని తర్వాత ఆహారం తీసుకున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే మనకి చాలామందికి తెలిసినటువంటిది ఉసిరికాయతో పచ్చడి చేసుకుంటాం. ఈ ఉసిరి పచ్చడి కూడా జీర్ణశక్తికి, అంటే జీర్ణరసాలు బాగా ఊరడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఒక చెంచాడు ఉసిరి పచ్చడి కలుపుకొని ఆ ఒక్క ముద్ద వేడివేడిగా తినేసి తర్వాత మిగతా ఆహారం తీసుకుంటూ ఉంటే కూడా జీర్ణశక్తి బాగుండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఒకటి ఏంటంటే వ్యాయామం కూడా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు
శరీరానికి ఉండే బలాన్ని అనుసరించి, వయసును అనుసరించి కొంత వ్యాయామం చేసుకుంటూ ఉంటే జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే వీటితో పాటుగా ఏంటంటే ఇంత సరిపోలేదు, ఇంకా జీర్ణశక్తి బాగాలేదు అనిపించినట్టయితే కనుక కొన్ని ఆయుర్వేద ఔషధాలు, చాలా మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. హింగవష్టక చూర్ణం అని, అష్టచూర్ణము, పిప్పలి చూర్ణం ఒకటి, పిప్పలి రసాయనం అంటే పిప్పలి ఆసవం ఒకటి, తర్వాత భాస్కర్ లవణ చూర్ణం అని, జీరకారిష్టం అని, ఇలా చాలా రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఉంటాయి. వీటిని డాక్టర్ల సలహాతోటి ఎంతకాలం అవసరం ఉందో అంతకాలం వాడుకున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగుంటుంది. జీర్ణశక్తి బాగుంటేనే మన ఆరోగ్యం కూడా నివారిస్తాయి. యోగా ఇవాళ సర్వరోగ నివారణగా చలామణి అవుతోంది. సకల దేహ దురవస్థలకు యోగా సంజీవనిలా పనిచేస్తుందని ఇవాళ మనలో చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోటే సాధారణ వ్యక్తులు మొదలుకుని సెలబ్రిటీల వరకు చాలా మంది నిత్యం యోగా మంత్రాన్ని పఠిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం కాసేపు యోగాసనాల్ని సాధన చేయడం వల్ల మనకు ప్రాణప్రదమైన పిడికెడు గుండె 10 కాలాల పాటు చక్కటి ఆరోగ్యంతో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. నిత్యం యోగా చేయడం వల్ల గుండెకు ఎలా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. యోగా అనేది మనకి ప్రాచీన 5,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పతంజలి యోగా. ఇది ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ఇవి కనుక బాల్య దశ నుంచి అందరూ కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా దీనివల్ల మనకి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని చాలామందిలో మనం దాన్ని నివారించడానికి కొన్ని దశాబ్దాలు, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఏమున్నా కూడా, బీపీ కానీ షుగర్ కానీ జెనెటిక్గా వచ్చినా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నుంచి మనం వాళ్ళని చాలా సంవత్సరాల పాటు దాన్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఈ యోగాలో మానసికమైనటువంటి నిశ్చలతతో పాటు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం, మనం ఏదన్నా చిన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుండె వేగం గబుక్కున 80 నుంచి 70 నుంచి 120, 130కి వెళ్ళినప్పుడు దానివల్ల క్యాటకాలమిన్స్ అని ఉంటాయి, దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. రక్తం గడ్డగట్టడం కానీ, గుండె మీద ఒత్తిడి కానీ, ఎరిథ్మియాస్ కానీ, అంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, గుండె ఆగిపోవటం, అందులో ఆ ఇర్రెగ్యులారిటీ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా రక్తనాళాల్లో ఒకసారి బ్లాక్స్ ఉన్నప్పుడు, బార్డర్ లైన్లో ఉన్నప్పుడు యోగా చేసిన వాళ్ళకి, యోగా చేయని వాళ్ళకి చూస్తే వాటి యొక్క పెరుగుదల, అంటే ఆ బ్లాక్స్ పెరగడం అనేది, స్పీడ్గా పెరగడం అనేది మనం కనుక కంపేర్ చేస్తే యోగా చేసేవాళ్ళు చాలా స్లోగా పెరుగుతుంది అనేటటువంటి మనకి శాస్త్రీయపరమైనటువంటి సమాచారం కూడా ఉంది. అందువల్ల యోగా అనేది రకరకాల పద్ధతుల్లో ఈ గుండె అంటే కార్డియక్ హెల్త్కి, ప్రివెన్షన్ ఆఫ్ ది డిసీజ్కి, ఒకసారి వచ్చిన తర్వాత కూడా దానివల్ల మళ్ళీ రెండోసారి ప్రమాదం జరగకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది మనం ప్రపంచవ్యాప్తంగా నేటి వైద్య ప్రపంచం దీన్ని నమ్ముతుందన్నమాట. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు సాధారణంగా చేతులకు ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి. ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో చేతుల్ని అడ్డుగా పెట్టుకుంటూ ఉంటాం. ఈ క్రమంలోనే చేతులకు గాయాలవుతూ ఉంటాయి. గాయాల తీవ్రత కూడా చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వెన్నెముక నుంచి భుజం గుండా చేతుల్లోకి వచ్చే నరాలు చితికిపోవడమో, తెగిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖ్యంగా రేడియల్ నరం దెబ్బతిన్నప్పుడు చేయి పడిపోతూ ఉంటుంది. మణికట్టును పైకి లేపలేకపోతూ ఉంటారు. చేయంతా వేలాడిపోతున్నట్టుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని రిస్ట్ డ్రాప్గా పిలుస్తారు డాక్టర్లు. రిస్ట్ డ్రాప్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడి నుంచి కింద పార్టు, అంటే చెయ్యి పార్టు పైకి లేకపోవటాన్ని దాన్ని రిస్ట్ డ్రాప్ అంటారు. ఈ రిస్ట్ డ్రాప్ అనేది ఒక్క నరం పోతే మనకు వస్తుందన్నమాట. ఏంటి ఆ నరం అంటే రేడియల్ నెర్వ్. ఈ అవుట్ సైడ్ ఉండే నరం పోతే ఆ రేడియల్ నెర్వ్, దట్టు ఏంటంటే బాగా పైన పోతే ఎల్బో నుంచే పైకి లేగదు. ఇంకా కొంచెం కింద లెవెల్లో వస్తే, అంటే ఈ మజిల్స్ సప్లై చేసినాక ఆ నరం కట్ అయితే రిస్ట్ డ్రాప్ అనేది వస్తుందన్నమాట. సో మెయిన్ కారణం ఏంటంటే ట్రామా, యాక్సిడెంట్స్. ఈ అప్పర్ బోను, ఎస్పెషలీ ఈ చివరి పార్ట్ కానీ ఇక్కడ షాఫ్ట్ అంటాం, ఆ పార్ట్లో కొంచెం ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రేడియల్ నెర్వ్ ఇందాక చెప్పినట్టుగా ఇది ఏంటంటే ఇక్కడ పైనుంచి వస్తూ ఉంటుంది, స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఇలా చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇలా చుట్టూ వెనకాల నుంచి వచ్చి చుట్టూ తిరిగి ఇలా వస్తుంది అనమాట. ఇలాగ ఈ చుట్టూ తిరిగేటప్పుడు, ఈ బోన్ చుట్టూ తిరిగేటప్పుడు చాలా ఎక్కువ దూరం తిరుగుతుందన్నమాట ఏరియాలో. ఈ ఏరియాలో ఎక్కడ కట్ అయినా కానీ ఆ నరం కట్ అయ్యే ఛాన్సులు చాలా అధికంగా ఉంటాయి అన్నమాట. దీనికి డయాగ్నోస్ చేయడానికి పెద్ద స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం అక్కర్లేదండి, మనం చూస్తే చెప్పేయచ్చు. దిస్ ఎ స్పాట్ డయాగ్నోసిస్ అంటాం మెడిసిన్లో. ఇలా పేషెంట్ ఇలా వచ్చాడు అంటే ఇంకా దట్స్ ఎ స్పాట్ డయాగ్నోసిస్. నార్మల్గా ఎవరు పేషెంట్ ఇలా పెట్టుకుని రారు. బాడీలో ఇందాక చెప్పినట్టుగా ప్రతి చోట ఒక్కొక్క స్పేర్ పార్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట. కాల్లో కానీ ఇంకెక్కడన్నా ఉంటాయి అన్నమాట. ఆ చేతిలో ఒక చోట ఉంటుంది.
ఇలాంటి నుంచి కొన్ని నరాలు తీసి ఆ నరాలను ఇక్కడ జాయిన్ ఆ గ్యాప్లో పెట్టి సూచన చేస్తాం అనమాట. అవసరమైతే గ్లూ కూడా పెడతాం, అప్పుడు జాయిన్ చేస్తాం. ఇది నెక్స్ట్ సెకండ్ బెస్ట్ రిపేర్ అనమాట. ఈ నెర్వ్ చేయలేని పరిస్థితులు 6 months to 1 year దాటిపోతే ఈ నరం మనం రిపేర్ చేసినా కానీ ఉపయోగం ఎక్కువ ఉండదు. 1 year దాటితే అప్పుడు ఆ మజిల్స్ ఇంకొక మజిల్ని ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ కండరం పెట్టి దీన్ని లేపడానికి ట్రై చేస్తాం అనమాట. ఈ టెండాన్స్ అంటే ఇందాక ఈ నరాలు చెప్పినట్టుగా ఇటు పక్కన కొన్ని ఉంటాయి చేసేవి. ఇటుపక్క మజిల్స్ అన్ని నార్మల్గా ప్రొవైడెడ్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుందాం మనం. ఈ 2 నరాలు ఇందాక చెప్పినట్టుగా మీడియన్ అల్నార్, దీంట్లోంచి 1 or 2 మజిల్స్ ఆర్ 3 మజిల్స్ మనం తీసి ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేసి దీన్ని లేపడానికి ఉపయోగించుకుంటాం అనమాట. దీన్నే టెండాన్ ట్రాన్స్ఫర్ అంటారు. జలుబు చేసినప్పుడు ముక్కు నుంచి నీరు కారడం మనకు తెలిసిందే. ఇక సీజన్ మారినప్పుడు కొత్త ప్రాంతాల్లో నీటిని తాగినప్పుడు జలుబు చేయడం, ఆపై ముక్కు నుంచి నీరు కారడం మనకు అనుభవమే. అయితే జలుబు చేయకున్నా, కొత్త ప్రాంతాల్లో నీటిని తాగకున్నా ముక్కు నుంచి తరచుగా నీరు కారుతుంటే, సీజన్ మార్పులతో నిమిత్తం లేకుండా ముక్కు నుంచి నీరు కారుతుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఇందుకు చాలా వరకు దుమ్ము, ధూళి, పుప్పొడి, ఇతర కాలుష్య కారకాలు కారణంగా ఉంటాయని చెప్తారు డాక్టర్లు. ఎలర్జిక్ రైనైటిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? మనకి ఎలర్జీని కలగజేసే ఏ పదార్థాన్ని అన్నా సరే ఎలర్జన్ అంటాం. యూజువల్గా ఎక్కువ మటుకి ప్రోటీన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్ సబ్స్టెన్సెస్ మన ముక్కు లోపలికి ఎంటర్ అయినప్పుడు కొంత కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 4-5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే ఇంట్లో ఉంటారు. మోర్ ఆర్ లెస్ అందరూ సేమ్ ఫుడ్ తీసుకుంటారు, అందరూ ఒకటే రకమైన గాలి పీల్చుకుంటుంటారు. సో ఆ గాలిలో కానీ లేకపోతే ఆ ఫుడ్లో కానీ అదే వాడే వస్తువుల్లో కానీ పెద్ద చేంజ్ ఏమి ఉండదు. కానీ ఎవరికి ఇబ్బంది కలగకపోవచ్చు, ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఆ వస్తువు వల్ల ఇబ్బంది కలగచ్చు. అది ఎందుకు అని అంటే ముక్కులో ఉండే మ్యూకస్ మెంబ్రేను అవసరమైన దానికన్నా అతిగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. తరచూ ముక్కు నుంచి నీరు కారటం ఎందుకు? సీజనల్ అలర్జిక్ రైనైటిస్ అనబడేది ఎక్కువ కామన్ అలర్జిక్ రైనైటిస్ అనమాట. రెండోది సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగుతా ఇబ్బంది పెట్టే అలర్జిక్ రైనైటిస్ని పెరినియల్ అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ అలర్జీ కారకాలు బేసిక్గా 4-5 రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్హెలెంట్స్, అంటే మనం గాలి ద్వారా ముక్కులోంచి లోపలికి పీల్చుకునే అనమాట. 2 ఇంజెస్టెంట్స్, అంటే నోటి ద్వారా బాడీ లోపలికి వెళ్ళాయి, అంటే మనం తినే పదార్థాలు, తాగే పదార్థాలు. మళ్ళీ దీంట్లో 2 రకాలు, వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. అండ్ మూడోది కాంటాక్టెంట్. సపోజ్ దాన్ని మనం పీల్చుకోము, అట్ ది సేమ్ టైం దాన్ని తినము, కానీ అది మన బాడీకి టచ్ అవుతుంది అనమాట. సపోజ్ కొంతమందికి సిల్క్ బట్టలు వేసుకోగానే విపరీతమైన దద్దుర్లు వచ్చేసేయడం, ముక్కులో అంటే దురద అనిపించడం, తుమ్ములు స్టార్ట్ అవుతాయి, ముక్కులు నీళ్లు కారుతాయి, ఇలా. సో ఈ కాంటాక్టెంట్స్ యాక్చువల్గా ఈ మనం తినం, తాగం, బట్ మనతో టచ్లోకి వస్తాయి అన్నమాట. అండ్ సేమ్ ఈజ్ విత్ సర్టెన్ ఇన్సెక్ట్స్. డ్రగ్స్, కెమికల్స్ కూడా ఎలర్జీని కలగజేస్తాయి అన్నమాట. సో మనం తీసుకునే ఈ 4 రకాల్లో ఏదో ఒక దాంతో మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎలర్జిక్ రైనైటిస్ను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎలర్జిక్ రైనైటిస్ అనబడేది బేసిక్గా వచ్చిన బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఏం కాదు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో, లేకపోతే మనకి పడని ఒక పదార్థానికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు పేషెంట్కి విపరీతమైన తుమ్ములు వస్తాయి, బాగా ముక్కు లోపల దురద అనిపిస్తుంది. దురద అనిపించగానే ముక్కు నలుస్తారు, అంటే ఇలా. దీన్ని ఎలర్జిక్ సెల్యూట్ అని కూడా అంటారు. అంటే ముక్కుని ఇలాగా. సో నలిచినాక అవి ఇమీడియట్గా ఒక అన్కంట్రోలబుల్, అంటే ఒక 10, 15, 20 ద సివియారిటీ ఆఫ్ ద అలర్జీని బట్టి వరుసగా తుమ్ములు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో ఏముండదు, మనకి పడని లేదా మనకి ఎలర్జీని కలగజేసే పని ఏదన్నా మనం చేసినప్పుడు అప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ అయ్యి దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది.
ఎలర్జిక్ రైనటిస్ను ఎలా నిర్ధారిస్తారు? అలర్జీతో ఒక 2 నెలలు 3 నెలలు సఫర్ అయిన పేషెంట్ అయితే చాలా మందికి వాళ్ళకే తెలిసిపోతుంది, నాకు ఈ పర్టికులర్ పని చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఈ పర్టికులర్ తిండి తిన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది అని చాలామందికి తెలిసిపోతుంది అనమాట. టెస్టుల్లోకి వచ్చినట్టయితే ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకొని చూసుకోవడం మంచిది. దాని తర్వాత ఇస్నోఫిల్ కౌంట్స్ చెక్ చేసుకొని చూసుకోవడం మంచిది. తర్వాత అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ స్కాన్, అంటే ఎలర్జిక్ టెస్ట్. ఈ ఎలర్జీ టెస్ట్ అనబడేది 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే యాంటీబాడీస్ ఎగనెస్ట్ పర్టికులర్ అలర్జెన్స్ ఇన్ ద బ్లడ్, అది ఒకటి. రెండోది స్కిన్ ప్రిక్ టెస్ట్లు అంటాం. ఏదైతే అలర్జీని కలగజేసే వస్తువులు ఉన్నాయో వాటిని మనం చర్మం కిందకి చిన్న చిన్న ప్రిక్స్ ద్వారా చూపించి దానికి మన స్కిన్ మీద వచ్చే రియాక్షన్ని మెజర్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఏ వస్తువుకి ఎంత సివియర్ అలర్జీ ఉంది అనబడేది కూడా చూసుకోవచ్చు. తరచూ ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు చికిత్స ఏంటి? ఏదైతే అలర్జీ మనకి ఉందని తెలుసో వాటిని అవాయిడ్ చేయడం ఫస్ట్ ట్రీట్మెంట్. ఆ తర్వాత మెడికేషన్ రోల్. సో ఈ మెడిసిన్స్లో మెయిన్ రోల్ గోస్ టు యాంటీహిస్టమిన్స్. సో వాటిని వాడుకోవచ్చు. నెక్స్ట్ అంటే ముక్కు లోపలికి అప్లై చేసుకునే నాజల్ స్ప్రేలు, మంచి మంచి స్ప్రేస్ ఉన్నాయి ఇప్పుడు. సో ఆ స్ప్రేస్ వాడడం ద్వారా కూడా ఈ అలర్జీని పూర్తిగా మనం అదుపులోకి ఉంచుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ట్రై టు ఐడెంటిఫై టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, ఎంతవరకు వీలైతే అంతవరకు. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అలర్జీ డైరీ. హార్డ్లీ ఒక 3 వీక్స్ కరెక్ట్గా డైరీ మెయింటైన్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి ఏ పనులు చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ బాగా సివియర్గా అవుతుంది అనబడేది. సో అప్పుడు ఆ పనులు ఐడెంటిఫై అవుతాయి కాబట్టి ఆ పనులు ఇంకా మళ్ళీ చేయకుండా ఐడెంటిఫై చేసుకుని వాటిని అవాయిడ్ చేసి సైమల్టేనియస్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ హెల్ప్ మెడికేషన్ రెగ్యులర్గా వాడుకుంటే పూర్తిగా అదుపులోకి తీసుకోవచ్చు. ఎలర్జిక్ రైనటిస్ను ఎలా నివారించుకోవాలి? అంటే మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని అవాయిడ్ చేస్తేనే మనం దాన్ని నివారించుకోగలుగుతామండి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే దానికి గుర్తించుకునే శక్తి ఉంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్కి. అంటే మనం ఒక ఎలర్జెన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మన ఇమ్యూన్ సిస్టము దాని గురించి పూర్తిగా మర్చిపోయే వరకు దాన్ని మళ్ళీ మన బాడీలోకి ఏ రకంగానూ, అంటే ఇన్హెలెంట్ రూపంలో కానీ, ఇంజెస్టెంట్ రూపంలో కానీ, కాంటాక్టెంట్ రూపంలో కానీ, డ్రగ్స్ అండ్ కెమికల్స్ రూపంలో కానీ కొన్ని ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 18 months అంటాం అవాయిడ్ చేస్తే చాలా వరకు దాన్ని నివారించగలుగుతాం. తరచూ ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. ఎలర్జీ కారకాలు కారణంగా ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. కొంతకాలం పాటు యాంటీ హిస్టమైన్ మందుల్ని వాడుకుంటే తరచూ ముక్కు కారడం అనే సమస్య తగ్గిపోతుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు జాజికాయ చూర్ణం లేదా బాదం పప్పు కలిపిన గోరువెచ్చటి పాలను తాగడాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్ర పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.